ఈ రోజు సచివాలయంలో 7 మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే మంత్రులు వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కాసేపట్లో మంత్రి సవిత సచివాలయంలో బాధ్యతలను స్వీకరిస్తారు. 11:15 మంత్రి అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ రోజు సచివాలయంలో 7 మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే మంత్రులు వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కాసేపట్లో మంత్రి సవిత సచివాలయంలో బాధ్యతలను స్వీకరిస్తారు. 11:15 మంత్రి అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ రోజు సచివాలయంలో 7 మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే మంత్రులు వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కాసేపట్లో మంత్రి సవిత సచివాలయంలో బాధ్యతలను స్వీకరిస్తారు. 11:15 మంత్రి అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఈ రోజు మరికొంతమంది మంత్రుల బాధ్యతల స్వీకరణ ఉంది, వివరాలేంటి? ఈ రోజు మంత్రులు దాదాపుగా 9 మంది కూడా బాధ్యతలు స్వీకరించినారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ రోజు ఉదయమే ఒక పక్కన వాసంశెట్టి సుభాష్ అయితే బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే కర్నూలు జిల్లా నుంచి కర్నూలు నియోజకవర్గం నుంచి గెలిచిన టీజీ భరత్, అదేవిధంగా 9:30 నిమ్మల రామానాయుడు, 10:30 వచ్చేసేసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా మంత్రి సవిత కూడా ఇప్పటికే కూడా ఒక పక్కన సెక్రటేరియట్ కి చేరుకున్న పరిస్థితి. 11:15 అనగానే సత్యప్రసాద్, సాయంత్రం 5 గంటలకు కూడా కందుల దుర్గేష్ కూడా మంత్రి పదవులకు సంబంధించి ఇప్పటికే బాధ్యతలు స్వీకరించుకున్నారు. ఇప్పటికే కూడా చాలా వరకు కూడా ఏదైతే ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ఒక్కొక్కరుగా కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన తమ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన రివ్యూలు నిర్వహించడం అయితేనేమో, అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన పర్యటనలు కూడా చేపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మంత్రి నారాయణ కూడా ఒక పక్కన ఏదైతే రాజధానికి సంబంధించి పురపాలక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా శాఖ పట్ల అధికారులతో కూడా రివ్యూలు కూడా నిర్వహించారు. ఏదైతే అమరావతికి సంబంధించి అయితేనేమి, అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు ఏదైతే మొదటి రోజు 5 సంతకాలు చేశారో ఆ సంతకాలకి సంబంధించి అన్న క్యాంటీన్లను కూడా వెంటనే కూడా పునరుద్ధరించాలనేసి కూడా ఒక పక్కన ఆదేశాలు అయితే మంత్రి నారాయణ రివ్యూలో కూడా ఒక పక్కన అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి సాగాలంటే మంత్రులకు, ఉన్నత స్థాయి అధికారులకు పూర్తి స్థాయిలో కూడా కోఆర్డినేషన్ అవసరం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి మంత్రులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రులు కూడా వెంటనే కూడా ఒక పక్కన దీనికి సంబంధించి బాధ్యతలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక పక్కన అమరావతి ప్రాంతంలో కూడా పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా ఒక పక్కన సెక్రటేరియట్ కి చేరుకున్న అనంతరం ఎవరైతే ఈ రోజు బాధ్యతలు స్వీకరించారో వారితో కూడా రివ్యూ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కొత్తగా మంత్రుల బాధ్యతలు స్వీకరించిన వారికి ఎటువంటి గైడ్ లైన్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? వాళ్ళని ఎలా దిశానిర్దేశం చేస్తున్నారు? అంటే ఇప్పటికే మొత్తంగా చూసుకుంటా ఉంటే 24 మంత్రి పదవులు కూడా కేటాయించడం జరిగింది. దాంట్లో 17 మంది కూడా కొత్త వారు కావడంతో సీనియర్లకైతేనేమి ఈ శాఖలకు సంబంధించి కొద్దిగా అవగాహన ఉండడం, మిగతా వారికి కూడా అవగాహన లేకపోవడంతో వీరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ శాఖల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేసి కూడా ఒక పక్కన ఇప్పటికే గతంలో ఏదైతే ఒక పక్కన ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ముఖ్యమంత్రి ఇంటి క్యాంప్ కార్యాలయంలో కూడా మంత్రులతో కూడా భేటీ అయ్యి వారికి అందరికీ కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రులకు సంబంధించి
సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే కొత్తగా ఎన్నికైన వారు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా అవగాహన పెంచుకోవడం అయితేనేమి పర్యటనలు కూడా చేపట్టి అభివృద్ధి పనులకు పూర్తి స్థాయిలో కూడా ముందుండాలనేసి వారికి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఏపీకి